బెత్లహేము ఊరిలో యెష్షై అనే వ్యక్తికి 8 మంది కుమారుడు. వారిలో అందరికంటే చిన్నవాడు దావీదు. ప్రవక్త దావీదును చూసినప్పుడు దేవుడు ఇతనిని అభిషేకించని చెప్పాడు. అలా అందరికంటే చిన్నవాడైన దావీదు ఇశ్రాయేలుకు కాబోయే రోజులు గడుస్తున్నాయి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి వచ్చారు. వారిలో గొల్యాతు అనే ఒక రాక్షస వీరుడు ఉన్నాడు. తన అన్నలకు భోజనం తెచ్చిన దావీదు గొల్యాతు మాటలు విన్నాడు. జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? నీవు కత్తితోనూ ఈటతోనూ నా మీదికి వచ్చుచున్నావు. అయితే నేను నీవు తిరస్కరించిన సైన్యం. విజయంతో దావీదు దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చుకున్నాడు. కానీ సౌలు రాజు అసూయతో దావీదును చంపాలని చూశాడు. దావీదు ఎన్నో ఏళ్లు ప్రాణభయంతో అరణ్యాల్లో తిరిగాడు. దావీదు జీవితంలో తప్పులు జరిగాయి, కష్టాలు వచ్చాయి. కాని ప్రతిసారి అతడు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడ్డాడు.